యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ హలో నమస్తే. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్ స్పినచ్ పరాటా ఒక 10 మినిట్స్లో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ఇది చాలా క్విక్గా అయిపోతుంది. జస్ట్ లిక్విడ్ డోతో చేసేయచ్చండి. దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం. ఒక హ్యాండ్ఫుల్ స్పినచ్ లీవ్స్ అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఒక 1 కప్పు గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ మీ ఇష్టం అండి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, నేను కొంచెం వామ్ కూడా వేసుకున్నాను అండి, నాకు వామ్ టేస్ట్ నచ్చుతుంది కాబట్టి. ఒక స్పూన్ ఏమో ఆయిల్ కానీ బటర్ కానీ, అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, ఇంతే. ఇప్పుడు ఈ పాలకూరని కొంచెం హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అంటే ఏం అవసరం లేదు, జస్ట్ విల్ట్ అయితే చాలు. ఒక 2 మినిట్స్ అలా విల్ట్ అయితే చాలండి. ఇది అంత కుకింగ్ ఏం అవసరం ఉండదు. సో చూస్తున్నారు కదా, ఈ బాయిలింగ్ వాటర్లో ఒక 2 మినిట్స్ వేసానండి అంతే. 2 మినిట్స్ తర్వాత ఇలా దాన్ని తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. మనం పాలక్ పన్నీర్ చేసుకుంటాం కదండి, అలాగనమాట. అది కొంచెం చల్లారాక పేస్ట్లా చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ డో రెడీ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇదిగోండి మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్లా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటా అండి. మీరు ఏదైనా వాడుకోవచ్చండి, నేనైతే గోధుమ పిండి వాడాను. మైదా పిండికి ఇంకొంచెం క్రిస్పీగా వస్తాయండి గోధుమ పిండి కన్నాను. బట్ కొంచెం గోధుమ పిండి కొంచెం హెల్తీ కదండి, అందుకని గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ వేసేసుకుని ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని మన పేస్ట్ ఉంది కదా, ఇదిగోండి ఆ పేస్ట్ దాంట్లో వేసేసి అది కూడా కలిపేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకోండి, లేదంటే ఒకసారి గడ్డలాగా అయిపోతుంది. అండ్ ఇది చల్లారాక వేసుకోండి, వేడిగా అయితే ఏదో ఉడికినట్టు అయిపోతుందండి అదంతాను, అందుకని కొంచెం చల్లారనిచ్చి వేసుకోండి. ఇదిగోండి ఇది సరిపోదండి, కొంచెం వాటర్ కూడా పడుతుంది. ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు డో రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని జస్ట్ ఫ్రై చేసుకోవడమే. ఒక ప్యాన్ పెట్టి, నేనైతే బటర్ అది ఏమీ వేయలేదండి ఫస్ట్, బట్ మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఆయిల్ కానీ బటర్ కానీ ఏమన్నా వేసుకోవచ్చు, బట్ నాన్ స్టిక్ దాంట్లో చేసుకుంటే ఏం అంటుకోలేదండి. సో చూస్తున్నారు కదా, ఇవి కొంచెం పొంగినట్టు కూడా వస్తున్నాయండి, అదో కనిపిస్తుంది కదా, ఇలాగ పొంగినట్టు వస్తున్నాయండి. సో దీన్ని జాగ్రత్తగా అటు తిప్పేసుకోవడమే. చూస్తున్నారు కదా, అందులోనూ ఇది స్పినచ్ మనం కొంచెంసేపే ఉడకబెట్టాం కదండి. సో మంచి గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయి చూడడానికి, పిల్లలకు కూడా కొంచెం ఫన్గా ఉంటుంది తినేటప్పుడు. ఇది ఇంకా మిగతా ఇలా కూడా అన్నీ వేసేసుకోవాలండి. నాకు ఒక కప్పుకి ఇలా 5 అయ్యాయండి, చిన్న పరాటాలు, పెద్దవి కాదు. సో ఇదిగోండి ఇలా వేయగానే కొంచెం బబుల్స్ లాగా వస్తాయండి పైకి, అలా వచ్చినప్పుడు వెనక్కి తిప్పేసుకోవడమే అండి. మీరు ఇదే వెరైటీలో బీట్రూట్ పరాటా చేసుకోవచ్చండి, క్యారెట్ జ్యూసెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇన్స్టెంట్గా ఎగ్ పరాటా చేసుకోవచ్చు. అంటే పిల్లలు ఎవరైనా వెజిటబుల్స్ అది తినని వాళ్ళు ఉంటే ఇలా కనిపించకుండా పెట్టేసి చేయొచ్చండి. నేను అవి కూడా తొందరలో చూపిస్తాను. ఇంతే అండి, చూసారు కదా, చాలా క్విక్గా అయిపోయింది అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు. సో మీరు ఈ రెసిపీ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.